హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఆర్ఆర్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకి ఒక మంచి ల్యాండ్ అయితే సేల్కి తీసుకొచ్చానండి. వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ ల్యాండ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారాను నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇక ల్యాండ్లోకి వచ్చినట్లయితే పూర్తిగా రెడ్ సాయిల్ అండి. ల్యాండ్ వచ్చేసి ఇది మొత్తం కూడాను 85 ఎకరాల ల్యాండ్ అండి. 85 ఎకరాల ల్యాండ్. ఇందులో కొంత కొబ్బరి సాగు చేశారండి. కొబ్బరి, ముదురు కొబ్బరి అండి. 20-25 సంవత్సరాల వరకు ఉండొచ్చు అనుకుంటా. అదేవిధంగా ఎర్రచందనం సాగు చేశారండి కొంత. మిగతాదంతా కూడాను ఖాళీ బిట్టు, ఎంటీ ల్యాండ్. ఎంటీ ల్యాండ్లో మొత్తం కూడా మొక్కజొన్న సాగు చేశారు. అదేవిధంగా ఎర్రచందనం వేసిన దాంట్లో కూడా సాళ్లకు మధ్యలో మొత్తం మొక్కజొన్న వేసేశారు. మొక్కజొన్నకి వీళ్ళు ఎకరానికి 30,000గా కౌలుకి ఇచ్చారంటండి. వీళ్ళు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ల్యాండ్ ఇద్దరి నుంచి ఆదరికి ఈ విధంగా రోడ్డు పోసుకోవడం జరిగిందండి. ఈ రోడ్డుకి రెండు వైపులా ల్యాండ్ ఉంది. ఈ రోడ్డు కన్వీనియంట్ వచ్చేసి తార్ రోడ్ నుంచి ఒక 2 కిలోమీటర్లు అయితే లోపలికి మట్టి రోడ్డు రావాలండి. ఈ మట్టి రోడ్డు వేరే ఊరికి వెళ్ళిపోద్ది పైకి. ఆ ఊరు నుంచి ఈ ఊరు వరకు తార్ రోడ్డు శాంక్షన్ అయిందంటండి. తార్ రోడ్డు కనుక పోసినట్లయితే తార్ రోడ్డు ఫేసింగ్ బిట్ అవుద్ది. అదేవిధంగా వాటర్ వచ్చేసి 10 బోర్లు ఉన్నాయండి. 10 బోర్లు కూడాను 2 అంగుళాల వాటర్ వస్తాయి. కొన్ని ఎక్కువ వచ్చినా, కొన్ని కొంచెం తక్కువ వచ్చినా యావరేజ్గా 2 అంగుళాల వాటర్ అయితే వస్తాయి. ఎర్రచందనం చూడండి. ఎర్రచందనంకి 2 సాళ్ళకి మధ్యలో కూడాను మొత్తం కూడా మొక్కజొన్న సాగు చేశారు. బిట్టున్న లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఏలూరు డిస్టిక్ నియర్ బై చింతలపూడి ఉంటుందండి. వీళ్ళు కాస్ట్ వచ్చేసి ఒక్కో ఎకరానికి గాను 28 లక్షలుగా చెప్తున్నారు. స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది, మాట్లాడుకోవచ్చు. టైటిల్ వచ్చేసి వెరీ క్లియర్ అండి. డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి.